నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో ఫైకేరన్ పాల్గొన్న మున్సిపల్ పాలకవర్గ సభ్యులు. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ నూతన పాలక వర్గానికి ఆత్మీయ సత్కారం. తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో మృతి చెందిన గీత కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కేటీఆర్. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్ 5వ వార్డులో కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు జనరల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాలు. కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధును ఎగ్గొట్టి రాహుల్ బంధు పథకాన్ని తీసుకొచ్చాడని ఎమ్మెల్యే కేటీఆర్ ఎద్దేవా. టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు మండలాల నాయకులు మున్సిపల్ పాలక వర్గానికి సత్కారాలు. సిరిసిల్ల పట్టణంలో ప్రజాపాలక ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు ఉదయం అంబేద్కర్ కూడలి నుండి బతుకమ్మ ఘాట్ వరకు 5K రన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బతుకమ్మ ఘాట్ వద్ద ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధిలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతి పౌరుడు బాధ్యతగా సహకరించాలని కోరారు. గతంలో సిరిసిల్ల పట్టణం సాధించిన అవార్డులను మళ్లీ సాధించేందుకు ప్రజలందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజల సహకారంతో సిరిసిల్ల పట్టణాన్ని స్వచ్ఛమైన పర్యావరణ హిత పట్టణంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా, వైస్ చైర్మన్లు దార్ల సందీప్, కౌన్సిల్ సభ్యులు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు మున్సిపాలిటీ చేపడు కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస వాచ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. आज हमारे तेलंगाना स्टेट में 99 डेज का एक्शन प्लान प्रजापालना प्रगति प्रणालिका में हमारे चेयरपर्सन सिरसिल्ला म्यूनसिपैलिटी के और वाइस चेयरपर्सन सिरसिल्ला म्यूनसिपैलिटी के 5K रन में पार्टिसिपेट किया गया है और इसमें हमारे आरपीस और हमारे काउंसलर्स और हमारे म्यूनसिपल स्टाफ ने पार्टिसिपेट कर अम्बेडकर जंक्शन से बतकमा घाट तक ये 5K रन को सक्सेसफुली कंप्लीट किया और उसके बाद यहाँ पर प्लेज भी दिया गया है. मेन इसका थीम क्या है बोले तो अपने सिटी को क्लीन और ग्रीन रखना है. हर घर से कचरा सेपरेट ड्राई वेस्ट सेपरेट, वेट वेस्ट सेपरेट होकर घर से निकलने के लिए ऑलरेडी कल हमने हमारे आरपीस के साथ उसके वास्ते IEC एक्टिविटीज़ किया गया है. साथ ही साथ आज 5K रन भी सक्सेसफुली कंप्लीट करने के बाद अब हम नेक्स्ट वेस्ट के वास्ते हम दोपहर में है नहीं और एक प्रोग्राम ऑर्गेनाइज कर रहे हैं अंडर 99 डेज. थैंक यू. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల పట్టణ ప్రణాళిక భాగంగా
ఫైకే రన్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఫైకే రన్ ఉద్దేశం ఏంటంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం, అలాగే పట్టణ పరిశుభ్రత వార్డులో పరిశుభ్రత ఉంచుకోవడం కోసం అవేర్నెస్ ప్రోగ్రాంగా ఈ ఫైకే రన్ నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా పట్టణంలోని పరిశుభ్రత పాటించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక భాగంలో 99 రోజుల ప్రోగ్రాంలో టూకే రన్ ప్రోగ్రాంలో మన పట్టణ పరిశుభ్రత మీద ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు హాజరైన మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ స్టాఫ్, స్థానిక గౌరవ కౌన్సిలర్లు, ఆర్పీలు అందరూ కూడా పాల్గొని మరి పట్టణ పరిశుభ్రంలో భాగంగా మనము ఇంతకుముందు మన పట్టణం ఎలా ఉంది, ముఖ్యంగా మనము ప్లాస్టిక్ నిధులను వాడొద్దని మనము గత పాలకవర్గం ఉన్నప్పుడు కూడా మేమందరం కూడా ఒక సంకల్పంతో దాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అదే రకంగా మనము మన సిరిసిల్ల పట్టణంలో మరి ఎందుకంటే నిన్న మన రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు మరి మనకు ముఖ్యంగా మహిళలకు మరి ఆరోగ్యము విషయంలో మన గర్భాశయంలో మరి చాలా ప్రాబ్లంలు అవుతున్నాయని మన కలెక్టరు నేను కూడా మరి రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బంది కావద్దని క్యాన్సర్కి సంబంధించి కూడా టీకాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మన పట్టణాన్ని మనము కాపాడుకోవాలంటే ఫస్ట్ మనం కవర్ అనేది దాన్ని తీసేసుకోవడం, మనము ముఖ్యంగా మన వార్డు కౌన్సిలర్లకు, మన ఆర్పీలకు, మన మున్సిపల్ స్టాఫ్ కూడా అందరూ కూడా దీని ఒక సంకల్పంతో మనము ముందుకెళ్తే మన పట్టణం బాగుంటుంది, మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి దాని మీద ముఖ్యంగా మళ్ళీ తడి చెత్త పొడి చెత్త అన్నీ కూడా వేరు చేసుకుంటూ ఇస్తే మన పారిశుద్ధ కార్మికులు కూడా వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయని మనం అందరము ఒక కంకణబద్ధమై మనం ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలక వర్గానికి ఆత్మీయ సత్కారం చేశారు. ఈరోజు పద్మశాలి కళ్యాణ మండప భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లకు ఆత్మీయ సత్కారం చేశారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు సత్కారం చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి పద్మశాలి సంఘ పెద్దలను అభినందించారు. మార్కండయ్య గుడి నిర్మాణంలో తమను కూడా భాగస్వామ్యులను చేయాలని ఆమె పేర్కొన్నారు. కేటీఆర్ ఇతర పార్టీలకు చెందిన పెద్దల సహకారంతో త్వరితగతిన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా గుడి నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండలం సత్యం, ఉపాధ్యక్షులు బాలయ్య, మోర రవి, కోశాధికారి ఎల్ఎస్ శ్రీనివాస్, పద్మశాలి సంఘం డైరెక్టర్లు, 39 వార్డుల కౌన్సిలర్లు, పద్మశాలి సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం మేము ఆత్మీయ సత్కారం చేస్తున్నాం. అందరూ ఎవరు కానీ బయట పోవాలి దయచేసి. ఈ గుడిని నిర్మాణం ముందుకు తీసుకుపోవాలని ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు మాకు అర్థమైంది. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలంటే ఇప్పుడు మీకు కౌన్సిలర్గా వెళ్ళిపోయిన కొత్త బాధ్యత ఏంటంటే మీ సహాయ సహకారాలు కావాలి. కానీ సన్మానం చేస్తూ ఖచ్చితంగా మీరు పాల్పంచుకొని ఖచ్చితంగా గుడికి ఏదో వాళ్ళగా ఉండాలని సంకల్పం చేసింది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ వంతుకు సహకారం వాటి నుంచి ప్రముఖుల ఉంటే సహాయ సహకారాలు ఉండాలని ఒక లక్ష్యంతో తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో పెద్దలు కేటీఆర్ కావచ్చు, మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఆనాడు మన పథకాన్ని గుర్తించి ఆనాడు మంచి ల్యాండ్ ఏర్పాటు చేసి 5 ఎకరాలు తీసుకోవడం జరిగింది. దానికి ఆనాడు టెండర్స్లో పెట్టి ఇవ్వడం జరిగింది. అనుకోకుండా ఈ గవర్నమెంట్ పోవడం వలన, ఆ బిల్లు కూడా రాకపోవడం వలన ఆ కమిటీ మన పద్మశాలి సంఘం అనేది అక్కడి ఆగిపోవడం జరిగింది. ఖచ్చితంగా మనందరం పార్టీలకు అధికంగా మనందరం ఏకతాటిపై ఉండి అది ఎక్కడ ఆగింది, మన ఎక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలని చెప్పి సంకల్పంతో మన అందరం కలిసి కట్టుగా ఉండి ఖచ్చితంగా పద్మశాలి సంఘాన్ని అంతతో ఉచితంగా అన్ని విధాలుగా వసతితో దాని నిర్మాణం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతకన్నా ముందు మన గుడికి మన అందరం కలిసి అధికారులనే
ముందు తీసుకుపోయి మన సహకారం ఉండాలని చెప్పి కుల పెద్దల సమక్షంలో ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సభ్యులకు వేదిక మీద ఉన్న వైస్ చైర్మన్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఈ ఆత్మీయ సత్కార సమావేశానికి ఎంతో మన పద్మశాలి కుల బాంధవులు మన పద్మశాలి ఆడపిల్లని గుర్తించి ఈరోజు ఇంత గౌరవంగా మాకు చేస్తున్నట్టే మీ సమక్షంలో మీరు చేసుకుంటున్న ఎంతో గౌరవం చేస్తున్నారు. మరి మనం అందరము పద్మశాలి బిడ్డలే కాకుండా కూడా ఈ వేదిక మీద అన్ని కులాల ఖచ్చితంగా అందరం కూడా పార్టీ పక్షాన తెలిసిన వాళ్ళం ఉన్నాము. మాకంటూ కూడా ఏదన్నా మన పద్మశాలి మన మార్కండేయ గుడి భవనంలో గుడిలో మాకు కూడా అవకాశం ఇస్తే మేము కూడా సంఘబద్ధలు ఉన్నాయి. మరి గుడి కూడా మేమంటూ ఏదన్నా సహకారం కానీ మాటలో కూడా మేము పోయి మరి మన పద్మశాలి మన మార్కండేయ గుడి కాబట్టి మా వంతు మనకు గుడికి ఏమైనా చేయాలని కూడా మాకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మమ్మల్ని కూడా మీలో మమ్మల్ని భాగస్వామ్యం చేసి మాకు కూడా ఒక సంకల్పంతో మేము కూడా ముందుకుంటామని ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాను. మరి ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన పద్మశాలి సంఘం అధ్యక్షుల వారికి అన్నగారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తంగలపల్లి మండలంలోని జిల్లెల గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు సాయిలి కిషన్ నెల క్రితం తాడి చెట్టు ఎక్కి కల్లు గీసే క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారి తాడి చెట్టు పైన మృతి చెందాడు. ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని వారిలో మనోధైర్యాన్ని కల్పించారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కిషన్ గౌడ్ కుటుంబానికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కేటీఆర్ పేర్కొన్నారు. కుటుంబంలోని సభ్యులు పిల్లలకు చేయూతగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లాల టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాట్ల మధు, దుబ్బాక రమేష్ తదితరులు ఉన్నారు. కష్టం చేసుకొని బతికినాం. మా అమ్మకు మా నాన్నకి ఏం తెలియదు. మా తమ్ముడు మేము పెద్దలైనట్టు తల్లి చేసి లోపల పిల్లల చదువు కోసం దాన్ని తప్పకుండా తొందరగా ఇప్పిస్తా, ఆ డబ్బులు ఇప్పిస్తా. అది కాకుండా వాళ్ళు ఏం చదువుకుంటారు పెట్టిద్దాం. పిల్లల పేరు మీద 5 లక్షలు కంటిఫైడ్ చేస్తాం, 6 లక్షలు ఒకటి రావడానికి ఇప్పిస్తాం. అది కాకుండా ఏం లేదన్న 14 లక్షలు బాగుంది. ఏం చేస్తున్నావు? చికెన్ సెంటర్ పెట్టుకున్నాను. ఎక్కడ ఆయన మంచిగా అమ్మేయండి. భక్తులు చికెన్ భక్తులు చేసిండు. మా నాన్న సుఖాడికి అప్పుడు చేతి పని లేదు. అమ్మాయి రావడించారు, అమ్మాయి రావడించారు. కాకుండా తొందరగా ఇప్పిస్తా సంబంధం కూడా. సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి 44 కోట్ల నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసిందని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఈరోజు పట్టణంలోని సుభాష్ నగర్ 5వ వార్డులో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. సిరిసిల్ల పట్టణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉంచి మెజార్టీ కౌన్సిలర్లను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కేటీఆర్ అన్నారు. వార్డులో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమన్వయంతో కౌన్సిలర్లందరూ ఐకమత్యంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని కేటీఆర్ సూచించారు. ఏ వార్డు కౌన్సిలర్ ఆ వార్డుకి బాస్ అని, స్థానిక సమస్యలపై అవగాహన ఉంటుందని, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించకుండా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. గతంలో ఎలాగైతే మున్సిపల్కు అవార్డులు వచ్చాయో అదో స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా సిరిసిల్ల మున్సిపల్కు అవార్డులు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, 5వ వార్డు కౌన్సిలర్ దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా, ఆయా వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ 5వ వార్డు స్థానిక కౌన్సిలర్, సీనియర్ కౌన్సిలర్
సోదరిమణి ఇప్పటిదాకా చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పిన శ్రీమతి దారుణం అరుణ గారు, గౌరవనీయులు మన సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందన్ కళా చక్రపాణి గారు, గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ సోదరుడు దార్ల సందీప్ గారు, గౌరవనీయులు స్థానిక సెస్ డైరెక్టర్ శ్రీ దారుణం లక్ష్మీనారాయణ గారు, గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్కి మన సిరిసిల్ల పట్టణంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి కమ్యూనిటీ హాల్స్ బ్రహ్మాండంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో వేలాదిగా కట్టుకున్నాం. హైదరాబాద్ మహానగరంలో అయితే ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ ఇట్లాంటిది దగ్గర మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ అని చెప్పి 4-5 కోట్ల రూపాయలతో కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకున్నాం. ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో వార్డుకు ఒకటి చొప్పున ఇట్లాంటి మంచి కమ్యూనిటీ హాల్ ఎక్కడ జాగా ఉంటే అక్కడ కట్టాలని ప్రయత్నం చేసినాం. అందులో భాగంగా ఇక్కడ 85 లక్షల రూపాయలతో మరి ఇట్లాంటి మంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకొని రావాలి తొందరలో ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సరే, కొన్ని భూమి మీద చిక్కులు, రకరకాల చికాకులు పెట్టినా దారుణం అరుణ గారి పట్టుదల వల్ల, ఆమె గట్టిగా ఎంబడబడడం వల్లనే ఈరోజు జరిగిందనే విషయం వారికి వాళ్ళందరికీ మీ అందరికి తెలియజేస్తూ ఒక్కసారి ఇంకొంత గట్టిగా వెనకాల ఆడపిల్లలు చప్పట్లు కొడతలేరు, మా అరుణక్క గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన. నిజంగా కూడా ఆమెనే ఎంబడబడి ఈ కార్యక్రమం చేసుకొచ్చింది అరుణక్కనే పూర్తి క్రెడిట్ తప్ప ఇంకెవరిది కూడా కాదు. అట్లాగే రెండో మాట, సరే ఇప్పుడే అక్క చెప్పింది, మన మీద ఉండే కోపంతో, సిరిసిల్ల మీద ఉండే కోపంతో 44 కోట్ల రూపాయలు ఆ రోజు మున్సిపల్ మంత్రిగా పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నేను మంజూరు చేస్తే మరి దాన్ని రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఎవరినో విమర్శ చేయాలని విమర్శ చేస్తలేను, కానీ ప్రజల మనసు గెలుచుకోవాలంటే నేను 40 కోట్లు ఇస్తే నువ్వు 80 కోట్లు ఇచ్చి గెలవాలి. నేను 40 కోట్ల పనులు చేస్తే నువ్వు దానికి రెండింతలు చేయాలి. నేను ఒక మంచి పని చేస్తే నువ్వు 2 మంచి పనులు చేయాలి, కానీ ఉన్న పనిని రద్దు చేస్తా, దాన్ని ఉన్న గీతం జరిపేస్తా అంటే ప్రజల ఆలోచనని, ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేయడమే అవుతుంది. అందుకే సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు మనం జరిగితే బ్రహ్మాండంగా గతంలో జరిగిన పని, అట్లాగే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో సిరిసిల్ల పట్టణంలో జరిగిన అభివృద్ధి, వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు మంచి మెజారిటీతో చేసిన కంప్యూటర్ ఇనాగ్రేషన్ ఇచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మన శాసనసభ్యులు ప్రియతమ కేటీఆర్ గారికి, మా రామన్నకు ధన్యవాదాలు, నమస్కారాలు హృదయపూర్వకంగా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా మున్సిపల్ చైర్పర్సన్ జిల్లా కళా చక్రవర్తి గారికి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ గారికి, మరియు నా తోటి కౌన్సిలర్లకు, మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరియు నా 5వ వార్డు అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ, మరియు మన బీఆర్ఎస్ పార్టీ మా 5వ వార్డు కమిటీ సభ్యులందరికీ, మరియు మీడియా మిత్రులకు, పిండి మిత్రులకు, మరియు మా సిరిసిల్ల పట్టణం ఇచ్చేసిన మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది, కానీ ఈ కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ వెనుక చాలా విషయాలు జరిగినాయి. ఎందుకంటే చాలా కష్టపడి ఈ రోజు సార్ చేతుల మీదుగా నాది జీవితాశయం, సార్ చేతుల మీదుగా నేను ఈ కమ్యూనిటీ హాల్ ఇనాగ్రేషన్ చేసుకోవాలి. ఇది అసలు నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు నిరుపయోగంగా ఉన్న షెడ్ ఉండేది మా వార్డులో. నేను ఇక్కడే పుట్టి పెరిగాను వార్డు. అది పనిముట్లు, మన వ్యవసాయ కమిటీ వాళ్ళు పనిముట్లు పెట్టుకొని ఉంటే ఆ ప్లేస్ కోసం మన సహకారంతో చాలా వరకు ముగ్గురు కలెక్టర్లు మారారు సార్. ఈ సహకారంతో చాలా వరకు నేను పోరాటం చేశాను. అనుకోకుండా వెంకటరామరెడ్డి గారు వచ్చి మనకు తన చొరవతో మనకి ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక మనము మన మున్సిపల్ ఫండ్, మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 80 లక్షల రూపాయలు మాకు సాంక్షన్ చేయడం జరిగింది. దానివల్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటే అప్పుడు కాలేదు, ఎందుకంటే ప్లేస్ రాలేదు, మనకు నిధులు వచ్చినా కూడా ప్లేస్ రాలేదు. తర్వాత ఆ నిధులతోని మనము కమ్యూనిటీ హాల్ ఎక్కడ కూడా ఒకటే ఫ్లోర్ ఉంటుంది సార్, మనము 2 ఫ్లోర్లు నిర్మించడం జరిగింది. ఎందుకంటే మెయిన్ రోడ్ దగ్గరగా సెస్ ఆఫీస్ పక్కన, ఫారెస్ట్ ఆఫీస్ పక్కన అత్యాధునికంగా మనము చాలా బాగా ఈ కమ్యూనిటీ హాల్ కట్టుకోవడం జరిగింది. కట్టుకొని ఇనాగ్రేషన్ పిలవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గ్రామంలో నిర్వహించే తమ విధి విధానాలపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీఓ లక్ష్మీనారాయణ సూచించారు. ఈరోజు తంగలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యులకు జనరల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తమ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే దిశలో భాగంగా ప్రతి వార్డు సభ్యులు తమ వంతు కృషి చేయాలని ఎంపీడీఓ వెల్లడించారు. ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతను 100% నిర్వర్తించేందుకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తమ బాధ్యతలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో అధికారులు సూచించే విధులను తప్పక తెలుసుకొని తమ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమేష్, ప్రోగ్రాం శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పింది విని మీకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని మీరు మీ మధ్యాహ్నం లంచ్ చేసిన సాయంత్రం కూడా టీ స్నాక్స్ కావాలి పూర్తి స్థాయిలో టైం కేటాయించి 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మీరు ప్రతిరోజు తప్పనిసరిగా సకాలంలో వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చెప్పుకోవచ్చు.
కార్యక్రమాన్ని తీసుకెళ్ళి నమస్కారం. ఇంతకుముందే ఏఓడి గారు అట్లాగే మా సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు. ఇంతకుముందే ఒక బ్యాచ్ మీకంటే ముందు కొన్ని గ్రామాల నుంచి ఫస్ట్ బ్యాచ్ మనం ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది మీది సెకండ్ బ్యాచ్. ఈ ట్రైనింగ్ ఎందుకు అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఏ పని చేయాలన్నా దానికి సరైన సన్నద్ధత ఉండాలి. సన్నద్ధత అంటే ప్రిపరేషన్, రెడీనెస్ అనేది అవసరం. ఇప్పుడు మీరు నిర్వర్తించబోయే బాధ్యతకు సంబంధించి మీ బాధ్యతలు ఏంటి, మీ విధులు ఏంటి అనేది నేను చెప్పింది కరెక్టేనా? నేను మాట్లాడుతుంది అర్థమవుతుంది కదా? మరి ఎవరు ఏం మాట్లాడకపోతే రాకపోతే మాట్లాడే అర్థమవుతుంది. అంటే ఎగ్జాంపుల్, మీరు పొలం దున్నాలనుకుంటే ఈరోజు మీరు మీ పనులను సక్రమంగా నిర్వర్తించగలరు. తెలియకుండా పోతే అక్కడ ఉన్న వాళ్ళు సెక్రటరీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఇంకెవరైనా సీనియర్ మెంబర్ కావచ్చు, అది ఎట్లా కాదు ఇట్లా అంటే మీరు అదే అనుకుంటూ ఓకే అనుకుంటారు. అంతే కదా? అవునా కదా? సో మీకు అన్ని విషయాలు తెలియజెప్పాలి. మీరు గెలిచిన 2-3 నెలలలోపే మీకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అంటే ప్రభుత్వము ఎంత చిత్తశుద్ధితో ఉన్నది, ఏ విధంగా మిమ్మల్ని గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని ఆలోచన చేసుకున్నది అనేది మీకు అర్థం కావాలి. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటి? ప్రతిరోజు మీరు విధిగా హాజరు కావాలి. సో మీకు చాలా పనులు ఉంటాయి. గ్రామాలలో మీకు వ్యవసాయం ఉండొచ్చు, పిల్లల చదువులు ఉండొచ్చు, హాస్టల్స్ ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, పెళ్ళిళ్ళు ఉండొచ్చు, రకరకాల. దేశం కోసం ధర్మం కోసం అంటూ పేద ప్రజలపై ధరల భారం మోపి అదానీ అంబానీలకు లాభం చేయడం నరేంద్ర మోడీ గారి విధానమని, వెంటనే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో 50 రూపాయలు వంట గ్యాస్ ధర పెంచితే ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ లబోదిబోమని మొత్తుకుంటూ 50 రూపాయలు సిలిండర్ ధర పెంచితే పేద ప్రజలు ఎట్లా బతకాలంటూ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఓటు వేసే ప్రతి ఒక్కరూ సిలిండర్కు మొక్కి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లు వేయాలని అన్నారని రమేష్ గుర్తు చేశారు. నరేంద్ర మోడీ ఈరోజు సిలిండర్ ధర 1000 రూపాయలు పైచిలుకు పెంచితే ప్రజలపై భారాలు పడవా అని ప్రశ్నించారు. కష్టం చేసుకునే వారి వేతనాలు ఒక పక్క పడిపోతుంటే ధరలు మాత్రం విపరీతంగా పెరిగి ఆకాశాన్ని అంటుకుంటున్నాయన్నారు. పేద ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడుతుందని, పెరిగిన ధరల వల్ల వచ్చే ఆదాయం సరిపోక ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలై కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇవేమీ పట్టించుకోకుండా కేవలం బడా పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు చేస్తూ ప్రజా సమస్యలను పక్కన పట్టించే విధంగా ప్రజల మధ్య చిచ్చులు రేపుతూ బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజీ విమల, జిల్లా కమిటీ నాయకులు శ్రీరాముల రమేష్ చంద్ర, సిపిఎం జిల్లా నాయకులు మిట్టపల్లి రాజమల్లు, ఎలిగేటి రాజశేఖర్, సిరిమల్ల సత్యం, మిగతా రవి, బెజగం సురేష్, ఆడపు రజిత, కుమ్మరికుంట కిషన్, జిందం కమలాకర్, కోల శ్రీనివాస్, వర్గం శేఖర్, శ్రీరాములు కవిత తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్పై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని తెలియజేస్తూ ఉన్నాం. మరి నరేంద్ర మోడీ గారు గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 350 నుంచి 400 రూపాయలు, ఒక 50 రూపాయలు పెరిగినందుకే మరి లబోదిబో మొత్తుకుంటూ ఎన్నికలలో ఇట్లా ఈ రకంగా గ్యాస్ ధర పెంచడం, ప్రజలపై భారాలు మోపడం, అన్యాయమైన గొంతు ఇంచుకొని అరిచినటువంటి నరేంద్ర మోడీ మరి ఇప్పుడు ఆయన అధికారంలో వచ్చిన తర్వాత మరి 400 ఉన్నటువంటి సిలిండర్ ధర ఈరోజు 1000 పైచిలకు ధరలు పెంచడం చూస్తూ ఉంటే మరి ఎంత ప్రజలకు అన్యాయం చేస్తుండో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మరి ఈ పెరిగిన ధరలకు ఏం సమాధానం చెప్తారో మోడీ గారు ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పెంచిన ధరలు మరి దేశం కోసమా, ధర్మం కోసమా, లేక ఆదాని అంబానీ కోసమా, మరి ఈ సందర్భం మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే మరి ఎక్కడ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినాయని, అక్కడ చమురు ధర పెరిగిందని మీరు చెప్తా ఉన్నారు. కానీ గతంలో ఎన్నోసార్లు చమురు ధరలు తగ్గినా కూడా మరి ఎన్నడూ కూడా గ్యాస్ సిలిండర్ ధర కానీ పెట్రోల్ ధర పెంచకుండా మరి ప్రజలపై మరి భారాలు మోపుతా ఉన్నాం. మరి ఇప్పుడు మీరు గ్యాస్ సిలిండర్ ధర పెంచడం, ప్రజలపై భారాలు మోపడం చాలా తీవ్ర అన్యాయం. మరి మీకు
ఏదైనా భారం ఉంటే పన్నుల ద్వారా మీకు వచ్చే లాభాలను తగ్గించుకొని ప్రజలపై భారాలు పడకుండా చూడవలసిన ప్రభుత్వం ఈరోజు మన పేద ప్రజలపై అనేక ధరలు పెంచుతూ నిత్యం వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసినట్లయితే పేద ప్రజల ఆర్థిక జీతాలు రాక మరి వాళ్ళ సరైన వేతనం రాక తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితుల్లో పట్ల ఈ రకంగా మన ధరలు పెంచడం అన్యాయం. కాబట్టి బీజేపీ అనేది పెట్టుబడిదారికి వ్యవస్థను వాళ్ళకి లాభాలు చేసేందుకే ఉన్నది ప్రజలు గ్రహించాలి. పేద ప్రజలపై బీజేపీ ఎన్ని రోజులున్న ఈ భారాలు మోపుకుంటూ ఆదాని అంబానీలు లాభం చేసే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కేవలం ప్రజలు మభ్య పెట్టుకుంటూ దేశం కోసం ధర్మం కోసం అని మత కళలు లేపుకుంటూ అనగారి వర్గాలపై దాడులు చేస్తూ ఈ రకంగా మరి ప్రజలు ఇబ్బందులు గురి చేస్తున్న ప్రభుత్వం విధానాలను ప్రజలు అర్థం చేసుకుని రాబోయే కాలంలో మరి తగిన బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ ఇప్పటికైనా మేలుకోకుంటే గతంలో ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని ప్రభావం జరిగింది. మరి ప్రజలు తలుచుకొని నిన్ను 200 లోపలే మరి పరిమితి చేశారు. ఇప్పుడు రాబోయే కాలం ఇదే విధానం కొనసాగితే 100 సీట్లు కూడా రాకుండా చేస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ బంధు అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈరోజు సిరిసిల్లలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఆవునూరు, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలకు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ బంధు పథకాన్ని రైతులకు ఇచ్చే రైతు బంధు నిధులతో మొదలుపెట్టాడని, సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు పథకం మాత్రం తెలంగాణలో పక్కాగా రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎప్పుడు ఇబ్బంది అయినా 1000 కోట్ల రూపాయలు పంపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని, అందుకే రాహుల్ గాంధీ కోసం బ్రహ్మాండమైన ఈ కొత్త పథకాన్ని తెలంగాణలో తీసుకువచ్చారని రేవంత్ రెడ్డిపైన కేటీఆర్ విమర్శలు చేశారు. రాష్ట్రంలోని రైతన్నలంతా తమకు రైతు బంధు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి రైతు బంధును ఎగ్గొడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే 3 సార్లు రైతు బంధును ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి ఈసారి కూడా రైతు బంధును ఎగ్గొట్టారని మండిపడ్డారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధును పక్కన పెట్టి రాహుల్ బంధు పథకం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీటును కాపాడుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన సీఎం పీఠం కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు రాహుల్కి చెల్లించాల్సిన కప్పం గురించి పేదల భూములు గుంజుకొని పేదల ఇళ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే హైదరాబాద్ నుంచి మొదలుకొని ఖమ్మం దాకా అన్ని చోట్ల పేదల ఇళ్లను కూలగొట్టి మరీ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చే డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజల మధ్య రోజు తిరుగుతున్నది మీరు, ప్రజల మాటలు రోజు వింటున్నది మీరు. రైతులు ఏమనుకుంటున్నారు, యువకులు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, వృద్ధులు ఏమనుకుంటున్నారు, నాకంటే వాళ్ళకి మీకే తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు తెల్లారు వేస్తే గ్రామాల్లో ఉండేది మీరు, తెల్లారు వేస్తే అందరితో కలిపిడిగా తిరిగేది మీరు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా రైతులు అనుకుంటున్న మాట ఒకటే, మార్చి 9వ తారీఖు 9 మార్చి కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు ప్రమాణంగా డిసెంబర్లో పడుతుంది, నాట్లేసే టైం పడుతుంది, కోతల టైంకి వచ్చింది. ఇంకొక 15 రోజులకి కోతలు మొదలైంది, పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే మోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త పడి అని చెప్పిండు. రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారు, రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేంటి జరిగేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు జరిగేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒకటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీట్లు కాపాడుకున్నందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ పైసలు పంపబడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఆయన తెలుసు నువ్వు రైతులకు ఓట్లు వేయించుకున్నాడు, అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు, 5 ఆ సీట్లో కూర్చోవాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే రాహుల్ గాంధీ గారికి సామంతరాజు లేక ఢిల్లీ గద్దెకు కప్పం కడతా ఉండాలి. మరి ఆ కప్పం కట్టాలంటే ఏం చేయాలి? పేదవాళ్ళ భూములు గుంచుకోవాలి. భూములు గుంచుకొని ఆ భూములు అదనాసి పెట్టి పేదల ఇల్లు పెట్టి చూస్తున్నారు కదా, ఎన్ని ఇల్లు పెట్టినాడు.
ఒకటే దగ్గర 12 ఏళ్ల కిందట పైసా కూడబెట్టి గడిగోలు కట్టుకుంటే వాళ్ళకు శత్రు దేశం మీదకి దండయాత్రకు పోయినట్టు వేల మంది పోలీసులు 3000 మంది పోలీసులు తెల్లారి 3 గంటలకు పోయి ఆ మొత్తం ఇలా నిలబడ్డారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో ఫైకేరన్ పాల్గొన్న మున్సిపల్ పాలకవర్గ సభ్యులు. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ నూతన పాలకవర్గానికి ఆత్మీయ సత్కారం. తంగలపల్లి మండలం జిల్లెల గ్రామంలో మృతి చెందిన గీత కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కేటీఆర్. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్ 5వ వార్డులో కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. తంగలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు జనరల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాలు. కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధును ఎగ్గొట్టి రాహుల్ బంధు పథకాన్ని తీసుకొచ్చాడని ఎమ్మెల్యే కేటీఆర్ ఎద్దేవా. టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు మండలాల నాయకులు మున్సిపల్ పాలక వర్గానికి సత్కారాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.